నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ గుత్తొంకాయ కూర అండి. ఒకసారి అయితే ఈ ప్రాసెస్‌లో ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బావుంటదండి. సో, ఇప్పుడు ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాము. దానికోసం అయితే ఫస్ట్ కడాయి పెట్టుకొని, ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అయితే పల్లీలు వేసుకుంటున్నాను. సో, ఫస్ట్ అయితే ఇవి లైట్‌గా వేయించుకోవాలి. సో, ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, అలానే ఒక 1 టేబుల్ స్పూన్ అయితే జీలకర్ర 2 వేసుకోవాలండి. సో, ఇలా ఒక్కొక్కటిగా అయితే అన్నీ వేయించుకోవాలి. సో, ఇలా అవి కూడా కాస్త వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకైతే ఒక 2 ఇలాచి, ఒక 2, 3 లవంగాలు, అలానే ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క వేసుకోవాలి. తర్వాత ఒక 2, 3 ముక్కలైతే చిన్న చిన్న ముక్కలు ఎండు కొబ్బరి వేసుకోవాలి. ఒకవేళ ఎండు కొబ్బరి లేకుండా పౌడర్ ఉన్నా అది లాస్ట్‌లో వేసుకోవచ్చండి. తర్వాత ఇవన్నీ వేగిపోయిన తర్వాత లాస్ట్‌లో అయితే నువ్వులు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అలానే ఇందులో ఒక 2, 3 జీడిపప్పు వేసుకోండి. ఉంటే వేసుకోండి, లేకపోతే ఏమి అవసరం లేదు. ఇది కంప్లీట్‌గా చల్లగా అయిపోయిన తర్వాత మాత్రమే ఇదంతా మిక్సీ జార్‌లో వేసుకోవాలి. తర్వాత ఇందులోకి దీనికి సరిపడా అయితే ఒక సాల్ట్, ఒక 2 టేబుల్ స్పూన్ కారం, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను. సో, ఇలా వేసుకొని ఫ్రెష్‌గా అంటే పొట్టు తీసుకున్న ఒక 4 వెల్లుల్లి, ఒక చిన్న ముక్క అల్లం వేసుకొని మిక్సీ చేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక చిన్న ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే కొంచెం చింతపండు కూడా వేసుకొని ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకొని అయితే. సో, ఇలా చేసుకొని రెడీ పెట్టుకోవాలండి. సో, తర్వాత అయితే ఇక్కడ నేను పావు కేజీ అంటే వంకాయలతో చేస్తున్నాను. సో, తర్వాత ఈ వంకాయలు ఫస్ట్ వాష్ చేసుకొని ఇలా అయితే కట్ చేసుకోవాలండి. సో, ఎంత ఫ్రెష్ వంకాయలున్నా గూడా ఒక్కోసారి లోపల పురుగులుంటాయి. కాబట్టి చూసి చేసుకోండి. సో, ఈ విధంగా కట్ చేసుకొని అయితే ఒకసారి లోపల చూసుకొని ఇలా అంటే సాల్ట్ వాటర్‌లో వేసుకుంటే అవి తొందరగా అంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. సో, ఈ విధంగా అన్నీ కట్ చేసుకోవాలండి. తర్వాత ఇప్పుడు వంకాయలోకైతే మనం ముందుగా పేస్ట్ చేసుకున్న మసాలా అయితే స్టఫింగ్ పెట్టుకోవాలి. సో, ఈ విధంగా అయితే అన్ని వంకాయలకైతే ఈ విధంగా పెట్టేయాలండి. సో, చాలా ఈజీ ప్రాసెస్ అండి. సో, ఒక కరెక్ట్ ప్లాన్‌తో చేసుకుంటే మనం అంటే సింపుల్‌గా అయిపోతుంది. ఎక్కువ టైం గూడా ఏమనిపియదు. టేస్ట్ గూడా చాలా బావుంటదండి. సో, ఈ విధంగా అన్నీ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అయితే ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిలేసుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకొని ఇప్పుడు కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోవాలండి. సో, ఇలా వేసుకున్న తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వంకాయలు మనం ముందుగా స్టఫింగ్ పెట్టుకున్న వంకాయలున్నాయి గదండీ! సో, అవి వేసుకోవాలి. సో, ఇలా ఒక్కొక్కటి అయితే పెట్టుకోండి. సో, ఇలా పెట్టుకున్న తర్వాత వెంటనే కలపకుండా ఒక సైడ్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకో సైడ్స్‌కైతే టర్న్ జేసుకోండి. సో, ఈ విధంగా 2 సైడ్స్ మంచిగా టర్న్ చేసుకొని అయితే ఒక 5, 6 మినిట్స్ వరకు ఫస్ట్ అయితే ఫ్రై చేసుకోండి. సో, ఈ విధంగా చేసుకుంటే మనకు పచ్చి స్మెల్ లాగా ఏమి అనిపియకుండా టేస్ట్ అనేది బావుంటది. సో, చూడండి ఈ విధంగా అయితే కాస్త అంటే వంకాయలన్నీ ఫ్రై అయిపోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన దాంట్లోకి ఇప్పుడు మనం అంటే ముందుగా అంటే స్టఫింగ్ చేయగా ఇంకా మిగిలిన మసాలా ఉంటది గదండీ! సో, అది వచ్చేసి ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. సో, ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి కలిపేయాలండి. సో, కలుపుకొని ఈ మసాలా గూడా ఒక 1, 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. అంటే మనం కొద్దిగా అంటే పచ్చి స్మెల్ పోయేదాకైతే ఫ్రై చేసుకోండి. సో, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ గూడా పోసుకోవాలండి. అలా చేసుకుంటేనే మనకు టేస్ట్ అనేది బావుంటది. వంకాయలు గూడా మంచిగా ఉడుకుతాయండి. సో, చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మీకు ఎంత కావాలో అంత చూసైతే వాటర్ పోసుకోండి. సో, ఈ విధంగా వాటర్ పోసుకుంటే మన అంటే వంకాయలు గూడా అంటే కుక్ అవ్వాలి కాబట్టి నేను కొంచెం ఎక్కువనే పోసాను. సో, ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గ్రేవీ అనేది మొత్తం కంప్లీట్‌గా మనకు చిక్కగా అవ్వాలండి. సో, మొత్తం దగ్గరకయ్యేదాకా అయితే మంచిగా ఉడికించుకోవాలి. చూడండి ఈ విధంగా ఆయిల్ సెపరేట్ అయ్యి పైకొచ్చేదాకా అయితే మనం అంటే కర్రీ అనేది కుక్ చేసుకుంటే సో, గ్రేవీ గూడా చిక్కగా అయిపోయి టేస్ట్ అనేది బావుంటది. సో, అంటే ఇప్పుడు సాల్ట్ ఏమైనా సరిపోకపోతే చూసైతే వేసుకోండి. సో, ఇలా ఉడికించుకున్న తర్వాత లాస్ట్‌లో కొత్తిమీర వేసుకోవడం అంతే అండి. ఇక్కడ వంకాయలు గూడా మంచిగా ఉడికిపోయినాయి. సో, కాబట్టి ఎక్కువ గూడా కలిపేయకండి. ఎక్కువ కలిపేసినా వంకాయలనేవి మళ్ళీ ఇరిగిపోతాయండి. సో, కాబట్టి చూసి అయితే ఒకసారి కలుపుకొని లాస్ట్‌లో కొంచెం కొత్తిమీరతో సర్వ్ చేసుకోవాలి. అంతే అండి. సో, ఇలా పైనుంచి కొత్తిమీర వేసుకొని వేడి వేడి అన్నంలో తింటే టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నా చాలా బావుంటది. సో, కాబట్టి ఈ ప్రాసెస్‌లో ఎప్పుడు ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి. అలానే ట్రై చేసి మీకెలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్‌నైతే నాతో షేర్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి అందరికీ షేర్ చేయండి. ఇంకా మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.